దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. 2 దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. ఒక్కొక్కసారి మన జీవితంలో జరగవలసిన పనులు, లేకపోతే మనం చేయవలసిన పనులు జరగడానికి ఇక ఏమాత్రం ఆస్కారం లేదు, ఇక ఏమాత్రం ఛాన్స్ లేదు అనే విధంగా చుట్టూ ఉన్న పరిస్థితులు వస్తాయి. మనలో ఉన్న ఆశ పూర్తిగా చచ్చిపోతుంది. ఇక ఈ పని జరగదేమో, ఇక నా పరిస్థితి ఇంతేనేమో, ఇక నా స్థితి మారదేమో, లేకపోతే నా జీవితంలో ఇక ఎదుగుదల రాదేమో, నేను అనుకున్న పని ఎందుకు జరగడం లేదు, ఏ పని చేపట్టినా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు, ఇలా నిరాశ నిస్పృహలో కూరుకుపోతూ ఉంటాం. నేను చేసిన తప్పేమిటి అని నిత్యం మదన పడుతూ ఉంటాం. మనకి ఏ పని చేయాలనిపించదు, దేని మీద ఆసక్తి ఉండదు. సంపూర్ణంగా మనం ఒక నిరాశలోనికి వెళ్ళిపోయిన స్థితిలో ఉంటాం. అయితే ఇక్కడ దేవుడు చెబుతున్న మాట, మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి అని చెప్తున్నారు. సంపూర్ణంగా ఇక ఆ పని జరగదు అని ఆశ వదిలేసుకున్న స్థితిలోనే దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తారు. ఖచ్చితంగా మన కార్యాలని సఫలం చేసే దేవుడు ఆయన. చచ్చిపోయిన దాన్ని కూడా తిరిగి బ్రతికించగలిగిన దేవుడు, ఎండిన ఎముకలకు జీవం పోయగలిగిన దేవుడు మన జీవితంలో మనకు జరగవలసిన చిన్న చిన్న కార్యాలను జరిగించలేరా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో జరగాల్సిన పనులు చేయగలరు, ఆయనే చేయించగలరు. కాకపోతే మనం ఎంతవరకు దాన్ని భరించగలం అనే దాన్ని ఒక్కొక్కసారి పరీక్ష వస్తూ ఉంటుంది. ఆ పరీక్షకు నువ్వు తట్టుకొని నిలబడితే ఖచ్చితంగా విజయం అనేది చూస్తావు. దేవుడు ఎంత మాత్రం చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కృప కలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, ఎలా అయినా చేయగలిగిన దేవుడు, సమస్తం సాధ్యమైన దేవుడు ఆయన మాత్రమే. ఆయన ఒక్కరు మాత్రమే మహా అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వారు. కాబట్టి మీరు బలహీనులు కాక ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆశను వదులుకోక మీ సంపూర్ణమైన నిరీక్షణ దేవుని యందే ఉంచి ప్రతి పనిని, నీ ప్రతి భారాన్ని, ప్రతి చింతను ఆయన మీదే వేయాలని, ఆయన నిరీక్షణ కోసం ఎదురు చూస్తూ ఉండాలని, ప్రతి పనిలో విజయం పొందుకోవాలని కోరుకుంటూ వందనాలు.